ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉపయోగపడేటువంటి మరొక వీడియో ఇది. ఇందులో డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. దీన్ని ఎనెక్సర్ 6 అంటారు ఈ ఫామ్ని. ఇందులో 4 పార్ట్స్ ఉంటాయి. అయితే మనము అవసరమైనటువంటి పార్ట్స్ మాత్రమే పూరించాలి. ఈ వీడియోలో మనము డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్లో ఉండేటువంటి 4 పార్ట్స్లో ఏది తప్పనిసరిగా పూరించాలి, ఏది అనవసరమైనదో తెలుసుకుందాం. ఎలా పూరించాలో కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ పార్ట్ 1, దిస్ ఈజ్ డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ పోల్. అంటే మాక్ పోల్ అయిపోయిన తరువాత, ఆఫ్టర్ మాక్ పోల్ అయిపోయిన తరువాత మనము రియల్ పోల్కి వెళ్తాము. ఈ రియల్ పోల్కి వెళ్ళేటప్పుడు మనము బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ మనము ఈ ఫార్మాట్ని పూరించాలి. ఇందులో బిగినింగ్లో జనరల్ విషయాలు ఉంటాయి. ఒకటి ఎలక్షన్ ఫ్రమ్ డాష్ పార్లమెంట్ లేదా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని ఉంది. ఇది మనము 1+1 రాయవలసి ఉంటుంది. అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి అలానే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రెండింటికి విడివిడిగా మనము 2 ఫామ్స్ ప్రిపేర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇందులో బిగినింగ్లో జనరల్ ఐటమ్స్ ఉంటాయి. ఎలక్షన్ ఫ్రమ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ లేదా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దేనికి రాస్తుంటే అది ఉంచి రెండవది మీరు కట్ చేయండి. అలానే సీరియల్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, ఇది కూడా మనకి కామనే. అలానే డేట్ ఆఫ్ పోల్ వచ్చేసరికి మనము ఆ రోజు 13/5/2024 మనము రాస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్, ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ దట్ ఐ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ టు ది పోలింగ్ ఏజెంట్స్ అండ్ అదర్ పర్సన్స్ ప్రెజెంట్. అంటే పోలింగ్ కేంద్రంలో హాజరై ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లకు లేదా ఇతర అధికారులకు మనము ఈ డిక్లరేషన్లో ఉండేటువంటి అంశాలు చదివి వినిపించాలి. ఏంటంటే బై హోల్డింగ్ ఏ మాక్ పోల్ దట్ ద ఓటింగ్ మెషిన్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ వర్కింగ్ ఆర్డర్ అండ్ దట్ నో ఓట్ ఈజ్ ఆల్రెడీ రికార్డెడ్ దేర్ ఇన్. ఓకే, ఆఫ్టర్ మాక్ పోల్ వీ హ్యావ్ క్లియర్డ్ ద మాక్ పోల్ డేటా ఫ్రమ్ ఈవీఎం. అంటే ఈవీఎం నుంచి మాక్ పోల్ మొత్తం కూడా క్లియర్ చేసామని, అలానే వీ హ్యావ్ రిమూవ్డ్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ ఫ్రమ్ వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ నుంచి కూడా పేపర్ స్లిప్స్ మొత్తం కూడా తీసేసామని ఏజెంట్లకి చూపాలి. అండ్ దట్ ద మార్క్డ్ కాపీ ఆఫ్ ద ఎలక్టోరల్ రోల్, పాయింట్ బి చూస్తున్నాం మనం. మార్క్డ్ కాపీ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్ టు బి యూజ్డ్ డ్యూరింగ్ ద పోల్ డజంట్ కంటైన్ ఎనీ మార్క్స్. అంటే మార్క్డ్ కాపీలో కూడా మరి ఎలాంటి పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా ఒకవేళ ఉంటే ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్, ఈ 2 ముద్రలు తప్పితే ఎలాంటి ఇతర పని 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో చేయలేదని రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ వారికి ఎగ్జిబిట్ చేస్తాం, చూపిస్తాం. నెక్స్ట్ సి చూడండి, ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఫామ్ 17A టు బి యూజ్డ్ డ్యూరింగ్ ద పోల్ డజంట్ కంటైన్ ఎనీ ఎంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఎలక్టర్. అంటే ఆ పీబీ అట్లనే ఈడీసీ తప్పితే ఎలాంటి మార్కింగ్ వర్క్ ఇందులో చేయలేదని, ఎలాంటి ఓటర్ యొక్క ఎంట్రీస్ మనము రాయలేదు, ఇదిగో ఫ్రెష్ బుక్ అని చెప్పేసి వారికి చూపించాలి. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ వస్తున్నాం. ఇందులో దట్ ఐ హ్యావ్ అఫిక్స్డ్ మై ఓన్ సిగ్నేచర్ ఆన్ ద పేపర్ సీల్స్ ఫర్ ద సెక్యూరింగ్ ద రిజల్ట్ సెక్షన్. అంటే ఇప్పుడు మనము మాక్ పోల్ అయిపోయిన తర్వాత రిజల్ట్ సెక్షన్కి సీల్ వేస్తాము. సీల్ వేసేటప్పుడు ఇన్నర్ డోర్కి మనం ఏం చేస్తామంటే గ్రీన్ పేపర్ సీల్ చుడతాము. ఈ గ్రీన్ పేపర్ సీల్ మీద ప్రిసైడింగ్ అధికారి సంతకం పెట్టారని చెప్పేసి చూపించాలి. ఓకేనా? అలానే ఓటింగ్ కంట్రోల్ యూనిట్ ఆఫ్ ది ఓటింగ్ మెషిన్ అండ్ అబ్టైన్ దేరింగ్ ద సిగ్నేచర్స్ ఆఫ్ ది సచ్ పోలింగ్ ఏజెంట్. అలానే దాని మీద మనము మాక్ పోల్ అయిపోయిన తర్వాత సీల్ చేసేటప్పుడు పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకాలు కూడా తీసుకుంటాం. సో అది కూడా సీలింగ్ అప్పుడు గ్రీన్ పేపర్ సీల్ గ్రీన్ భాగము పైన ప్రిసైడింగ్ అధికారి, అట్లానే మిగిలినటువంటి పోలింగ్ ఏజెంట్లు, అసెంబ్లీ వాళ్ళు అసెంబ్లీకి, పార్లమెంట్ వాళ్ళు పార్లమెంట్కి సంతకం చేశారని కూడా అది కూడా మనం ఎగ్జిబిట్ చేస్తూ ఇక్కడ దీన్ని మనము ధృవపరుస్తున్నాం అదంతా చేసామని. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, దట్ ఐ హ్యావ్ రిటన్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్ అండ్ ద స్పెషల్ అడ్రస్ ట్యాగ్. ఎస్, మనము ఇన్నర్ డోర్కి స్పెషల్ అడ్రస్ ట్యాగ్ కడతాము. ఓకేనా? దాని సీరియల్ నెంబర్ కూడా నోట్ చేసుకున్నామని. ఐ హ్యావ్ అఫిక్స్డ్ మై సిగ్నేచర్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్పెషల్ అడ్రస్. అంటే స్పెషల్ అడ్రస్ ట్యాగ్ యొక్క బ్యాక్ సైడు ఏం చేయాలి? ప్రిసైడింగ్ అధికారి, ఏజెంట్లు ఇద్దరు కూడా సంతకాలు చేయాలి. సో ఇది కూడా జరిగిందని చెప్పేసి మనము ధృవీకరిస్తున్నాం. 3 పాయింట్లు. ఫోర్త్ పాయింట్ చూడండి, దట్ ఐ హ్యావ్ అఫిక్స్డ్ మై సిగ్నేచర్ అన్న మాడిఫైడ్ గ్రీన్ పేపర్ సీల్. ఇప్పుడు ఇదివరకు స్ట్రిప్ సీల్ ఉండేది కంట్రోల్ యూనిట్ సీల్ చేయడానికి, ఇప్పుడు స్ట్రిప్ సీల్ ఎత్తివేశారు. ఒక్క గ్రీన్ పేపర్ సీల్ మాత్రమే ఉంటుంది, అది కూడా మాడిఫైడ్ గ్రీన్ పేపర్ సీల్. ఇది
దీని మీద మనము ఇది ఉపయోగించామని దీని మీద మనము సిగ్నేచర్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆర్ పోలింగ్ ఏజెంట్స్ ఎట్ ద present desirous of affixing the signature అంటే ఇప్పుడు మనం వారి చేత కూడా సంతకాలు చేయించామని. నెక్స్ట్ 5th పాయింట్ దట్ ఐ హ్యావ్ రెడ్ అవుట్ ద ప్రింటెడ్ సీరియల్ నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ అండ్ ఆస్క్డ్ ద క్యాండిడేట్స్ ఆర్ పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్ టు నోట్ డౌన్ ద సీరియల్ నెంబర్. అలానే మనము కంట్రోల్ యూనిట్ సీల్ చేయడానికి ఉపయోగించినటువంటి ఈ స్పెషల్ ట్యాక్స్ కానీ గ్రీన్ పేపర్ సీల్ కానీ ఈ రెండింటి యొక్క సీరియల్ నంబర్స్ మనం ఏం చేయాలంటే వారిని కూడా నమోదు చేయమని చెప్పాము అని ఈ డిక్లరేషన్లో మనము చెప్తున్నాం. రైట్ సైడ్ నా సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ రాస్తాము. అలానే సిగ్నేచర్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డాష్ ఆఫ్ క్యాండిడేట్ అంటే పోలింగ్ ఏజెంట్ పేరు, అలానే ఆఫ్ క్యాండిడేట్ అంటే అతను ఏ క్యాండిడేట్ తరపున వచ్చాడో అతని పేరు రాయాలి. ఇలా 8 మంది పోలింగ్ ఏజెంట్లు రాయడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది 1+1 తయారు చేయాలి, పార్లమెంట్కి అసెంబ్లీకి విడివిడిగా రాయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. అలానే ద పోలింగ్ ఏజెంట్స్ డిక్లైన్డ్. ఇక్కడ ఒకవేళ ఎవరైనా పోలింగ్ ఏజెంట్లు కూడా వాళ్ళు డిక్లైన్ చేస్తే అంటే వాళ్ళు సంతకం పెట్టనన్నారు అనుకోండి, ఎవరు ఎంతమంది పెట్టలేదో కూడా 4కి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఇంకా ఎవరైనా ఉంటే మనము 5, 6, 7, 8 సీరియల్ నెంబర్ వేసి కూడా మనం రాయొచ్చు. డాష్ అంటే పోలింగ్ ఏజెంట్ పేరు, ఆఫ్ క్యాండిడేట్ అంటే ఏ క్యాండిడేట్ తరపు వచ్చారో ఆ క్యాండిడేట్ పేరు. అలానే కింద సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ చేయాలి, డేట్ కూడా వేయాలి. కింద అవసరమైతే టైం కూడా మనం రాసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ 1 ఇది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు పార్ట్ 2. చూడండి, ఇదేంటి డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్సీక్వెంట్ ఓటింగ్ మిషన్. అంటే అదనంగా అంటే మనము మొదటిగా ఉపయోగిస్తున్నటువంటి మిషన్కి తరువాత అదనంగా మరొక మెషిన్ ఉపయోగిస్తే అప్పుడు మాత్రమే ఇది మనము పూరించాలి. దాదాపుగా ఇలాంటి సందర్భం మనకి రాదు. సో ఇది అవసరం లేదు, ఇది అవసరము లేదు అంటే ఇది తప్పనిసరి కాదు. ఓకే, నెక్స్ట్ 3rd వన్ చూద్దాం. డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ఓకే, పార్ట్ 3 అనెక్సర్ 6లో పార్ట్ 3 గురించి. పార్ట్ 3 డిక్లరేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పోల్. ఇట్స్ వెరీ మస్ట్. ఇది తప్పనిసరిగా ప్రతి ప్రిసైడింగ్ అధికారి పూరించాలి. ఎందుకని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పోల్. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో ముగిసేటప్పుడు పూరించాల్సింది. ఏముంది ఇక్కడ చూద్దాం. ఐ హ్యావ్ ఫర్నిష్డ్ ద పోలింగ్ ఏజెంట్స్ హూ ఆర్ ప్రెజెంట్ ఎట్ ద పోలింగ్ స్టేషన్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ది పోల్ అండ్ హూ సిగ్నేచర్స్ ఆర్ అఫిక్స్డ్ బిలో an attested copy of each of the entries part 1 of account of votes recorded. ఇదేంటంటే పార్ట్ 3లో మనకి 17Cలో పార్ట్ 1 ఉంది. దాన్ని ఏమన్నా మనము అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్. ఇది మనము వాటి మీద అందరి సంతకాలు మనము తీసుకున్నాము. ఓకే, తీసుకున్నాము అని. అలానే మనము ప్రతి పోలింగ్ ఏజెంట్ కూడా ఒక కాపీ మనము ఈ 17C ఇవ్వాలి. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పోల్ టైంలో అందరికీ కూడా దీన్ని ఒక కాపీ ఇచ్చామని చెప్పేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లేర్ చేస్తున్నాడు. కింద రైట్ సైడ్ సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇక్కడ డేట్ చూడండి, ఇక్కడ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ది టైం కూడా రాసుకోవాలి, క్లోజింగ్ టైం రాయాలి, డేట్ రాసుకుంటాం. ఓకే, అలానే రిసీవ్డ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ద ఎంట్రీస్. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. 17C ఇచ్చినట్టుగా రుజువు ఇది ఈ పత్రం. డిక్లరేషన్ పార్ట్ 3 ఇక్కడ రిసీవ్డ్ an attested copy of the entries of the accounts of votes recorded part 1. 17Cలో పార్ట్ 1 మాకు ఇచ్చాడు అని. ఓకే, వాళ్ళు సంతకాలు పెడుతున్నారు పోలింగ్ ఏజెంట్. ఇక్కడ పోలింగ్ ఏజెంట్ పేరు, ఏ క్యాండిడేట్ తరపున వచ్చాడో ఆ క్యాండిడేట్ పేరు, అందరి యొక్క వివరాలు రాస్తాం. అలానే ద ఫాలోయింగ్ ఏజెంట్స్ హూ ఆర్ ప్రెజెంట్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ది పోల్ డిక్లైన్ టు రిసీవ్. వాళ్ళు వద్దన్నారు, ఎవరు వద్దన్నారు. ఓకేనా, ఇది అంతగా అవసరం ఉండదు. ఒకవేళ వద్దంటే వాళ్ళ పేర్లు కూడా రాసి సంతకాలు తీసుకోవాలి. అది చివరిలో మళ్ళీ చూడండి, రైట్ సైడ్లో సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ అధికారి ఉంది, అలానే డేటు టైం కూడా ఉంది. నెక్స్ట్ సో లాస్ట్ వన్ పార్ట్ 4 ఉంది. ఇది అనెక్సర్ 6లో పార్ట్ 4 డిక్లరేషన్ ఆఫ్టర్ ద సీలింగ్ ఆఫ్ ద ఓటింగ్ మిషన్. పోలింగ్ మొత్తం అయిపోయిన తరువాత మనము ఈవీఎంస్ ఓకే అలానే ఈ పేపర్స్ మొత్తం కూడా సీల్ చేస్తాం. దానికి సంబంధించింది ఇది మస్ట్ సర్టిఫికేట్. ఇది ప్రతి ప్రిసైడింగ్ అధికారి తప్పనిసరిగా పూరించాలి.
ఇది తప్పనిసరి. సో ఇక్కడ ఐ హ్యావ్ అఫిక్స్డ్ మై సీల్స్ అండ్ ఐ హ్యావ్ అలౌడ్ ద పోలింగ్ ఏజెంట్స్ హూ వర్ ప్రజెంట్ ఎట్ ద పోలింగ్ స్టేషన్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ది పోల్ టు అఫిక్స్ దేర్ సీల్స్ ఆన్ ద క్యారింగ్ కేసెస్ ఆఫ్. చూడండి, పోలింగ్ అయిపోయిన తర్వాత అన్ని ఈవీఎంస్ కూడా సంబంధిత పెట్టెల్లో పెట్టేసి మనం సీల్ చేస్తాం. సీల్ చేసిన తర్వాత పోలింగ్ ఏజెంట్లను కూడా ఆ పెట్టెల పైన వారి సీల్ కూడా వేసుకోవడానికి అవకాశం ఇచ్చాము మేము అని ధృవీకరించేది. రైట్ సైడ్ సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్. అలానే ఇక్కడ ఆ టైంలో ఆ డేట్ రాస్తాము, ఖచ్చితంగా ఆ టైం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఏజెంట్స్ హ్యావ్ అఫిక్స్డ్, అంటే ఎవరెవరు సీల్ వేసారో ఆ సీల్స్ కూడా వాళ్ళ పేర్లు అలానే వాళ్ళ అభ్యర్థుల పేర్లు రాస్తాము, సంతకం తీసుకుంటాం. అలానే ద ఫాలోయింగ్ పోలింగ్ ఏజెంట్స్ రిఫ్యూజ్డ్, ఎవరన్నా సీల్ చేయడానికి మేము చేయములే అంటే వాళ్ళ పేరు కూడా రాసి ఇక్కడ క్యాండిడేట్ పేరు రాసుకోవాలి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్, అలానే డేటు, కింద టైం ఇవ్వలేదు టైం కూడా రాసేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మనము ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఓకే మనము డిక్లరేషన్ తప్పనిసరిగా అనెక్సర్ 6 పూరించాలి. ఇక్కడ పార్ట్ 1 వచ్చేలాకే ఇది మస్ట్ అండ్ షుడ్, పార్ట్ 2 వచ్చేసరికి ఇది ఖచ్చితంగా మనము పూరించాలా లేదా అంటే వద్దు ఇది, ఎందుకంటే ఓటింగ్ మిషన్ అదనంగా ఉపయోగించే సందర్భం రాదు. అలానే పార్ట్ 3 ఇది ఖచ్చితంగా ఎట్ ద క్లోజ్ ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ పార్ట్ 4 ఇది ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ పోల్ సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్. సో కాబట్టి ఈ విధంగా మనము తప్పనిసరిగా ఈ 4 పార్ట్స్ డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్లో ఉన్న 4 పార్ట్స్లో మనము 3 తప్పనిసరి, ఒకటి అవసరం లేదు. దీన్ని అనెక్సర్ 6 అంటారు. సో ఇది తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.